హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఝాన్సీ కిచెన్ ఐడియాస్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి పండగల్లో అలాగే వ్రతాల్లో కామన్గా ఎక్కువగా దేవుడికి నైవేద్యంగా పెట్టే పరమన్నాన్ని చేసి చూపించబోతున్నాను. అయితే ఇక్కడ నేను ఈ పరమన్నాన్ని పాలు విరిగిపోకుండా చాలా క్విక్గా హడావుడి లేకుండా ఈజీగా ఎలా చేయాలో చూపిస్తున్నానండి. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చేసే ఈ ఫెస్టివల్ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ముందుగా దీనికోసం ఒక కుక్కర్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఇలా ఒక గ్లాస్ బియ్యంని వేసుకోవాలి. ఇక్కడ వీటిని వీలైతే నానబెట్టుకోవచ్చండి, లేదు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవాలన్నా మనం ఇక్కడ కుక్కర్లోనే చేస్తున్నాం కాబట్టి చాలా క్విక్గా ఉడికిపోతుందండి. ఇప్పుడు బియ్యంని 2 సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఏ గ్లాస్తో అయితే బియ్యంని తీసుకుంటున్నామో సేమ్ అదే గ్లాస్తో 1.5 గ్లాసుల పాలను ఇంకా 1.5 గ్లాసుల వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ని రానివ్వాలి. 3 విజిల్స్ వచ్చి ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఈ కుక్కర్ యొక్క మూత తీసి చూస్తే రైస్ అంతా కూడా చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి 2 గ్లాసుల కాచిన పాలను వేసుకోవాలి. నెక్స్ట్ ఈ రైస్ని లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు ఇలా గరిటెతో మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. ఈ విధంగా అన్నం ఉడికి దగ్గర పడినప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఇందులోకి మనం ఏ గ్లాస్తో అయితే బియ్యంని తీసుకుంటున్నామో సేమ్ అదే గ్లాస్తో బెల్లంని తీసుకోవాలి. అంటే 1 గ్లాస్ బియ్యంకి 1 గ్లాస్ బెల్లం తురుముని వేసుకోవాలి. బెల్లం తురుముని ఇలా వేసుకున్న తర్వాత పై మాత్రమే ఇలా స్ప్రెడ్ చేయాలి. మీరు ఒకవేళ స్వీట్ కొంచెం ఎక్కువగా తినేవారైతే ఇంకో 1/2 గ్లాస్ బెల్లం తురుముని వేసుకోండి. ఈ బెల్లం తురుముని అస్సలు కదపకూడదండి. ఇలా ఒక్కసారి పైన ఇలా అని మూత పెట్టేసి 2 నిమిషాల పాటు అలా వదిలేయాలి. ఆ వేడికి బెల్లం కరిగిపోతుందండి. ఈ బెల్లం కరిగే లోపల మనం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి ఇప్పుడు ఇందులో 1 స్పూన్ నెయ్యిని వేసి నెయ్యిని వేడవనివ్వాలి. నెయ్యి వేడయ్యాక ఇప్పుడు ఇందులో కొన్ని జీడిపప్పులను వేసి ఫ్రై చేయాలి. ఇవి ఇలా కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో కొన్ని కిస్మిస్లను కూడా వేసి ఫ్రై చేయాలి. ఇవి ఇలా ఫ్రై అయినాయి కదండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే బెల్లం చక్కగా మెల్ట్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఈ రైస్లో బాగా కలిసేలా మిక్స్ చేయాలి. ఇలా బెల్లంని ఇందులో పూర్తిగా కలిసేలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్లను కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో చివరిగా ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకుల పొడిని వేసి మిక్స్ చేసుకుంటే మనకి ఇంకా పరమన్నం అన్నది రెడీ అయిపోతుంది. ఇప్పుడు నేను చూపించిన విధంగా మీరు ట్రై చేయండి. ఈ పరమన్నం అన్నది పాలు విరిగిపోకుండా చాలా క్విక్గా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే మీరు కానీ మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.